చందనము పూయగరారండి సిరిడి సాయికి భక్తితో పరిమళ చందనం పూయగ రారండి గురు సాయిరాం సన్నిధిలో శ్రీరామ నవమికి కనులారా చూద్దాం రారండి శ్రీ సాయి చందనోత్సవం శ్రీరామ జననోత్సవం శ్రీ సాయి చందనోత్సవం శ్రీరామ కళ్యాణోత్సవం శ్రీ సాయి చందనోత్సవం శ్రీరామ పట్టాభిషేకోత్సవం శ్రీ సాయి చందనోత్సవం తెలుగు సంవత్సర ప్రారంభోత్సవ వేడుకలు ఉగాది పర్వదిన వసంతోత్సవ సంబరాలు పక్షుల కిలకిల రావాలు కోయిల గాన కచేరీలు పంచాంగ శ్రవణం శ్రీ సాయి చందనోత్సవం గురు సాయిరాం సన్నిధిలో శ్రీరామ నవమి కనులారా చూద్దాం రారండి శ్రీ సాయి చందనోత్సవం చందనము పూయగరారండి సిరిడి సాయికి భక్తితో పరిమళ చందనం పూయగరారండి గురు సాయిరాం సన్నిధిలో శ్రీరామ నవమికి కనులారా చూద్దాం రారండి శ్రీ సాయి చందనోత్సవం గురు సాయిరాం సన్నిధిలో శ్రీరామ నవమికి కనులారా చూద్దాం రారండి శ్రీ సాయి చందనోత్సవం వరాహ కల్పోత్సవం శ్రీ సాయి చందనోత్సవం అరుంధతి వ్రతోత్సవం శ్రీ సాయి చందనోత్సవం గౌరీ వ్రతోత్సవం శ్రీ సాయి చందనోత్సవం వసంత నవరాత్రోత్సవం శ్రీ సాయి చందనోత్సవం శ్రీ మహావిష్ణు పరిపూర్ణ మానవావతారోత్సవం శివడోలోత్సవం శ్రీ సాయి చందనోత్సవం గురు సాయిరాం సన్నిధిలో శ్రీరామ నవమి కనులారా చూద్దాం రారండి శ్రీ సాయి చందనోత్సవం వేదాలను కాపాడిన మీనావతారం అదే మత్స్య జన్మదినోత్సవం శ్రీ సాయి చందనోత్సవం గణేశ దమన పూజోత్సవం శ్రీ సాయి చందనోత్సవం తిరుగలిలో నిత్యం విసిరినది గోధుమలు కావని భక్తుల పాపములు మనోవిచారములని జ్ఞానబోధ చేసిన శ్రీ సాయికి చందనోత్సవం గురు సాయిరాం సన్నిధిలో శ్రీరామ నవమికి కనులారా చూద్దాం రండి శ్రీ సాయి చందనోత్సవం చందనము
రారండి సిరిడి సాయికి భక్తితో పరిమళ చందనం పూయగరారండి గురు సాయిరాం సన్నిధిలో శ్రీరామనవమికి సాయి చందనోత్సవం కనులారా చూద్దాం రారండి గుర్రం జాడ తెలిపి చాందు వెంట సిరిడి వచ్చిన పకీరుకు మహల్సాపతి అవో సాగియని స్వాగతమిచ్చిన సాగికి పల్లకోత్సవం శ్రీ సాయి చందనోత్సవం వేప చెట్టు క్రింద పాదుకలు సాయి తపసుకు జ్ఞాపకం తంబోలితో కుస్తీలు సాయి దుస్తులలో మారుపుకు కారణం నీటిని నూనెగా మార్చిన సాయికి గురు సాయి రామ్ సన్నిధిలో శ్రీరామనవమి కనులారా చూద్దాం రారండి శ్రీ సాయి చందనోత్సవం చందనము పూయగరారండి సిరిడి సాయికి భక్తితో పరిమళ చందనం పూయగరారండి గురు సాయిరాం సన్నిధిలో శ్రీరామనవమికి కనులారా చూద్దాం రండి శ్రీ సాయి చందనోత్సవం గురు శుశ్రూషతో ఆత్మసాత్కారము పొందవచ్చునని తెలిపిన సాయికి రాత్రులందు మసీదులో శయనించు శ్రీ సాయికి భక్త కోటి పూజోత్సవం శ్రీ సాయి చందనోత్సవం దశమి ధర్మ పూజోత్సవం శ్రీ సాయి చందనోత్సవం రుక్మిణీ వ్రత పూజోత్సవం శ్రీ సాయి చందనోత్సవం భాతృప్రాప్తి వ్రత పూజోత్సవం శ్రీ సాయి చందనోత్సవం గురు సాయి రామ్ సన్నిధిలో శ్రీరామనవమి కనులారా చూద్దాం రండి శ్రీ సాయి చందనోత్సవం చందనము పూయగారండి సిరిడి సాయికి భక్తితో పరిమళ చందనం పూయగారండి గురు సాయిరామ్ సన్నిధిలో శ్రీరామనవమికి కనులారా చూద్దాం రండి శ్రీ సాయి చందనోత్సవం జ్ఞాన భక్తి యోగములు భగవంతుని చేరు మార్గములు సద్గురుని సాయమున గమ్యము చేరవచ్చును హిందూ ముస్లిం మైత్రి కోరు శ్రీ సాయికి ఉప్పు నీటి బావిని మంచి నీటి బావిగా మార్చిన రోజు ఊరు వాడ
జనసందోహోత్సవం శ్రీ సాయి చందనోత్సవం వేద సాధులకు అన్నదానోత్సవం శ్రీ సాయి చందనోత్సవం గురు సాయిరాం సన్నిధిలో శ్రీరామనవమి కనులారా చూద్దాం రండి శ్రీ సాయి చందనోత్సవం చందనము పూయగా రండి సిరిడి సాయికి భక్తితో పరిమళ చందనం పూయగరారండి గురు సాయిరాం సన్నిధిలో శ్రీరామనవమికి కనులారా చూద్దాం రండి శ్రీ సాయి చందనోత్సవం వరూధిని ఏకాదశ పూజోత్సవం శ్రీ సాయి చందనోత్సవం వసంతమాస శివరాత్రి పూజోత్సవం శ్రీ సాయి చందనోత్సవం చైత్రమాస మేష సంక్రాంతోత్సవం శ్రీ సాయి చందనోత్సవం అందరికీ అన్నీ ఇచ్చు పరమాత్మకు చందనోత్సవం స్వయం సంపూర్ణుడు శ్రీ సాయికి చందనోత్సవం ధర్మార్థ కామమోక్షాలను స్వీకరించు శ్రీ సాయికి గురు సాయిరాం సన్నిధిలో శ్రీరామనవమి కనులారా చూద్దాం రండి శ్రీ సాయి చందనోత్సవం చందనము పూయగరారండి సిరిడి సాయికి భక్తితో పరిమళ చందనం పూయగరారండి గురు సాయిరాం సన్నిధిలో శ్రీరామనవమికి కనులారా చూద్దాం రండి శ్రీ సాయి చందనోత్సవం గీతరాత మార్చు విధాతకు చందనోత్సవం శరణమన్న వారికి దిక్కైన శ్రీ సాయికి చందనోత్సవం బ్రహ్మ సగుణ రూపుడు సాయికి చందనోత్సవం దేనిని ద్వేషించని శ్రీ సాయికి చందనోత్సవం దేనిని కాంక్షించని శ్రీ సాయికి చందనోత్సవం సమత్వంతో అమృతత్వాన్ని ప్రసాదించు శ్రీ సాయికి గురు సాయిరాం సన్నిధిలో శ్రీరామనవమి కనులారా చూద్దాం రండి శ్రీ సాయి చందనోత్సవం చందనము పూయగ రండి సిరిడి సాయికి భక్తితో పరిమళ చందనం పూయగ రండి గురు సాయిరాం సన్నిధిలో శ్రీరామనవమికి కనులారా చూద్దాం రండి
శ్రీ సాయి చందనోత్సవం. బ్రహ్మ విద్యను తెలిపిన శ్రీ సాయికి చందనోత్సవం. తల్లి తండ్రి కన్మఫల ప్రదాత శ్రీ సాయికి చందనోత్సవం. ఆశ్రయం బీజము సర్వం వరించు సాయికి పాలకడలి అనంత శయనుడు శ్రీ సాయికి చందనోత్సవం. సుదర్శనధారి చక్రధారి శ్రీ సాయికి చందనోత్సవం. భక్త సులభుడు వైకుంఠవాసుడు శ్రీ సాయికి గురు సాయిరాం సన్నిధిలో శ్రీరామనవమి కనులారా చూద్దాం రారండి శ్రీ సాయి చందనోత్సవం. చందనము పూయగ రారండి సిరిడి సాయికి భక్తితో పరిమళ చందనం పూయగ రారండి గురు సాయిరాం సన్నిధిలో శ్రీరామనవమికి కనులారా చూద్దాం రారండి శ్రీ సాయి చందనోత్సవం. హనుమ జయంతి పూజోత్సవం శ్రీ సాయి చందనోత్సవం. పాతాళ వ్రత పూజోత్సవం శ్రీ సాయి చందనోత్సవం. వరాహ జయంతి పూజోత్సవం శ్రీ సాయి చందనోత్సవం. భక్తుల కోర్కెలు తీర్చు కల్పతరు శ్రీ సాయికి వరాల జల్లు కురిపించు శ్రీ సాయికి చందనోత్సవం. నవతీత హృదయుడు శ్రీ సాయికి గురు సాయిరాం సన్నిధిలో శ్రీరామనవమి కనులారా చూద్దాం రారండి శ్రీ సాయి చందనోత్సవం. చందనము పూయగా రారండి సిరిడి సాయికి భక్తితో పరిమళ చందనం పూయగా రారండి గురు సాయిరాం సన్నిధిలో శ్రీరామనవమికి కనులారా చూద్దాం రారండి శ్రీ సాయి చందనోత్సవం. శివుడిని మెప్పించి పరశువును పొందిన భార్గవ సాయికి శ్రీదత్త పరంపర సాయికి చందనోత్సవం. ఆదర్శ జీవనానికి ప్రమాణము సాయికి సర్వాత్మ పరమపద భాగ్య విధాత. జగతిని అలరించే మాతా పిత సాయికి చందనం పూయగ రారండి సిరిడి సాయికి గురు సాయిరాం సన్నిధిలో శ్రీరామనవమి కనులారా
చూద్దాం రండి శ్రీ సాయి చందనోత్సవం. చందనము పూయగా రండి సిరిడి సాయికి భక్తితో పరిమళ చందనం పూయగరారండి. గురు సాయిరాం సన్నిధిలో శ్రీరామనవమికి కనులారా చూద్దాం రండి శ్రీ సాయి చందనోత్సవం. జ్ఞాననేత్రధాత ఆత్మస్వరూప సాయి రామ, నవజీవనదాత సర్వాత్మస్వరూప సాయి రామ, సర్వశక్తిదాత ఆనంద స్వరూప సాయి రామ, దివ్య శక్తి ప్రదాత పావన రామ, ముక్తిదాత. భక్తి సేవలతో కొలిచిన చాలు సర్వాభీష్టాలు తీరు సాయి చందనోత్సవం. కనులారా చూచిన చాలు నశించు సర్వ పాపములు తీరు. కష్ట నష్టములు భక్తులందరికీ జరుగు, అన్ని శుభాశుభములు భక్త పండిత పమర సేవలు గును శ్రీ సాయికి. గురు సాయిరాం సన్నిధిలో శ్రీరామనవమి కనులార చూద్దాం రండి శ్రీ సాయి చందనోత్సవం. చందనము పూయగా రండి సిరిడి సాయికి భక్తితో పరిమళ చందనం పూయగరారండి. గురు సాయిరాం సన్నిధిలో శ్రీరామనవమికి కనులారా చూద్దాం రండి శ్రీ సాయి చందనోత్సవం. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. సాయిబాబా జీవించి ఉన్న సమయాల్లో ప్రత్యక్షంగా సేవలు చేసిన భక్తుల్లో ముఖ్యులు శ్రీ నారాయణ గోవింద్ చందోద్కర్ ఉరఫ్ నానాసాహెబ్ చందోద్కర్ ఒకరు. బాబాను పూర్తిగా అవగాహన చేసుకుని ప్రగాఢమైన భక్తితో ఆయన గురించి అందరికీ తెలియజేసిన మొట్టమొదటి వ్యక్తి ఈయనే. నానాసాహెబ్ చందోద్కర్ స్వయంగా బాబా తన వద్దకు పిలిపించుకున్నారు. సాయిబాబాకు ఎంతో ప్రీతిపాత్రుడిగా మెలిగాడు. ఆయన నివాసం బొంబాయిలోని కళ్యాణ్. ఈయన తత్వశాస్త్రంలో డిగ్రీ పట్టా పొందారు. అంతేకాకుండా భగవద్గీతలో మంచి ప్రావీణ్యం సంపాదించారు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు. అంచెలంచెలుగా ఎదిగి కేవలం 7 సంవత్సరాల్లోనే డిప్యూటీ కలెక్టర్ అయ్యారు. ఆయన తండ్రి శ్రీ గోవింద్ పంత్ చందోద్కర్ ఎంతో ధర్మాత్ముడు, సత్యశీలి, చిత్తశుద్ధి కలవాడు. ఎంతో విరివిగా దాన ధర్మాలు చేసేవారు. అతని వ్యక్తిత్వ సలహాదారుడుగాను డిప్యూటీ కలెక్టర్గాను పనిచేశారు. ఒకసారి ఆయన తండ్రి గారు ఒక ముస్లిం వ్యక్తితో భేదాభిప్రాయం వచ్చింది. అప్పుడు ఆయన ముస్లింతో స్నేహబాంధవ్యాలు పెట్టుకోవద్దని తన కుటుంబ సభ్యులందరికీ చెప్పారు. కానీ నానాసాహెబ్ చందోద్కర్ ముస్లిం స్నేహితులు ఎక్కువ. నానాసాహెబ్ చందోద్కర్కి కూడా ఇది ఒక సమస్య అయింది. సాయిబాబా తన గురువని, ఆయన ముస్లిం అని నానాసాహెబ్ అతని తండ్రితో చెప్పాడు. బాబా స్వయంగా ఆత్మ సాక్షాత్కారం పొందిన మహాపుణ్యపురుషుడని, ఆయన దర్శనానికి తరచూ షిరిడీ వెళ్ళి వస్తుంటానని చెప్పారు. ఆయన తండ్రి, సరే నీ గురువు సాయిబాబా అంటున్నావు కాబట్టి ఆయన దర్శనానికి వెళ్తూ ఉండు అని ప్రశాంతంగా సమాధానం ఇచ్చారు. అలా బాబా నానాసాహెబ్ తండ్రి గారి యొక్క మనసు మార్చారు. ఓం నమో సాయినాథాయ నమః. ఓం సాయిరాం గురవే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. సాయిబాబా జీవించి ఉన్న సమయాల్లో
ప్రత్యక్షంగా సేవలు చేసిన భక్తుల్లో ముఖ్యులు శ్రీ నారాయణ గోవింద్ చందోద్కర్ ఉరఫ్ నానాసాహెబ్ చందోద్కర్ ఒకరు. బాబాను పూర్తిగా అవగాహన చేసుకుని ప్రగాఢమైన భక్తితో ఆయన గురించి అందరికీ తెలియజేసిన మొట్టమొదటి వ్యక్తి ఈయనే. నానాసాహెబ్ చందోద్కర్ స్వయంగా బాబా తన వద్దకు పిలిపించుకున్నారు. సాయిబాబాకు ఎంతో ప్రీతిపాత్రుడిగా మెలిగాడు. ఆయన నివాసం బొంబాయిలోని కళ్యాణ్. ఈయన తత్వశాస్త్రంలో డిగ్రీ పట్టా పొందారు. అంతేకాకుండా భగవద్గీతలో మంచి ప్రావీణ్యం సంపాదించారు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు. అంచెలంచెలుగా ఎదిగి కేవలం 7 సంవత్సరాల్లోనే డిప్యూటీ కలెక్టర్ అయ్యారు. ఆయన తండ్రి శ్రీ గోవింద్ పంత్ చందోద్కర్ ఎంతో ధర్మాత్ముడు, సత్యశీలి, చిత్తశుద్ధి కలవాడు. ఎంతో విరివిగా దాన ధర్మాలు చేసేవారు. అతని వ్యక్తిత్వ సలహాదారుడుగాను డిప్యూటీ కలెక్టర్గాను పనిచేశారు. ఒకసారి ఆయన తండ్రి గారు ఒక ముస్లిం వ్యక్తితో భేదాభిప్రాయం వచ్చింది. అప్పుడు ఆయన ముస్లింతో స్నేహబాంధవ్యాలు పెట్టుకోవద్దని తన కుటుంబ సభ్యులందరికీ చెప్పారు. కానీ నానాసాహెబ్ చందోద్కర్ ముస్లిం స్నేహితులు ఎక్కువ. నానాసాహెబ్ చందోద్కర్కి కూడా ఇది ఒక సమస్య అయింది. సాయిబాబా తన గురువని, ఆయన ముస్లిం అని నానాసాహెబ్ అతని తండ్రితో చెప్పాడు. బాబా స్వయంగా ఆత్మ సాక్షాత్కారం పొందిన మహాపుణ్యపురుషుడని, ఆయన దర్శనానికి తరచూ షిరిడీ వెళ్ళి వస్తుంటానని చెప్పారు. ఆయన తండ్రి, సరే నీ గురువు సాయిబాబా అంటున్నావు కాబట్టి ఆయన దర్శనానికి వెళ్తూ ఉండు అని ప్రశాంతంగా సమాధానం ఇచ్చారు. అలా బాబా నానాసాహెబ్ తండ్రి గారి యొక్క మనసు మార్చారు. ఓం నమో భగవతే, ఓం నమో సాయినాథాయ నమః, ఓం సాయిరాం గురవే నమః, ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః, ఓం సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. సాయిబాబా జీవించి ఉన్న సమయాల్లో ప్రత్యక్షంగా సేవలు చేసిన భక్తుల్లో ముఖ్యులు శ్రీ నారాయణ గోవింద్ చందోద్కర్ ఉరఫ్ నానాసాహెబ్ చందోద్కర్ ఒకరు. బాబాను పూర్తిగా అవగాహన చేసుకుని ప్రగాఢమైన భక్తితో ఆయన గురించి అందరికీ తెలియజేసిన మొట్టమొదటి వ్యక్తి ఈయనే. నానాసాహెబ్ చందోద్కర్ స్వయంగా బాబా తన వద్దకు పిలిపించుకున్నారు. సాయిబాబాకు ఎంతో ప్రీతిపాత్రుడిగా మెలిగాడు. ఆయన నివాసం బొంబాయిలోని కళ్యాణ్. ఈయన తత్వశాస్త్రంలో డిగ్రీ పట్టా పొందారు. అంతేకాకుండా భగవద్గీతలో మంచి ప్రావీణ్యం సంపాదించారు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు. అంచెలంచెలుగా ఎదిగి కేవలం 7 సంవత్సరాల్లోనే డిప్యూటీ కలెక్టర్ అయ్యారు. ఆయన తండ్రి శ్రీ గోవింద్ పంత్ చందోద్కర్ ఎంతో ధర్మాత్ముడు, సత్యశీలి, చిత్తశుద్ధి కలవాడు. ఎంతో విరివిగా దాన ధర్మాలు చేసేవారు. అతని వ్యక్తిత్వ సలహాదారుడుగాను డిప్యూటీ కలెక్టర్గాను పనిచేశారు. ఒకసారి ఆయన తండ్రి గారు ఒక ముస్లిం వ్యక్తితో భేదాభిప్రాయం వచ్చింది. అప్పుడు ఆయన ముస్లింతో స్నేహబాంధవ్యాలు పెట్టుకోవద్దని తన కుటుంబ సభ్యులందరికీ చెప్పారు. కానీ నానాసాహెబ్ చందోద్కర్ ముస్లిం స్నేహితులు ఎక్కువ. నానాసాహెబ్ చందోద్కర్కి కూడా ఇది ఒక సమస్య అయింది. సాయిబాబా తన గురువని, ఆయన ముస్లిం అని నానాసాహెబ్ అతని తండ్రితో చెప్పాడు. బాబా స్వయంగా ఆత్మ సాక్షాత్కారం పొందిన మహాపుణ్యపురుషుడని, ఆయన దర్శనానికి తరచూ షిరిడీ వెళ్ళి వస్తుంటానని చెప్పారు. ఆయన తండ్రి, సరే నీ గురువు సాయిబాబా అంటున్నావు కాబట్టి ఆయన దర్శనానికి వెళ్తూ ఉండు అని ప్రశాంతంగా సమాధానం ఇచ్చారు. అలా బాబా నానాసాహెబ్ తండ్రి గారి యొక్క మనసు మార్చారు. ఓం నమో భగవతే, ఓం నమో సాయినాథాయ నమః, ఓం సాయిరాం గురవే నమః, ఓం శాంతి శాంతి శాంతి.